ఎవరికి సాగిలపడాలంట? ఒక బొమ్మను చేసి, ఒక విగ్రహాన్ని చేసి దానికి మీరు ఏం చేయాలి? సాగిలపడాలి. సాగిలపడకపోతే ఎక్కడ వేయాలి? అగ్ని గుండంలో వేయాలి. ఈ మాట అందరికీ వినపడింది. దేవుడి పిల్లలైన షడ్రకు, మెషకు, అబెద్నెగో, దానియేలు అందరికీ వినపడింది. రాజు ఆజ్ఞాయిస్తున్నాడు. దానికి నమస్కరించకపోతే, దానికి సాగిలపడకపోతే తక్షణమే వెంటనే, అసలు ఆలోచించుకొని మీకు అవకాశం ఇస్తున్నా, 3 రోజులు లేదు, ఎవరైతే దానికి సాగిలపడరో ఆ బొమ్మకి వాళ్ళని తక్షణమే తీసుకుని వచ్చి అగ్నిగుండంలో పడవేయాలంట. మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడదురు. నా చేతిలో నుండి మిమ్మను విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? చూడండి వాళ్ళకి ఎంత కష్టం వచ్చిందండి. వాళ్ళ దేహాలు ఏమైపోతే కొద్దిగా అయితే దేనికి? ఆ బొమ్మకి నమస్కారం పెట్టకపోతే. కాలిపోతా ఉన్న సంగతి చెవుల్లో వినపడిందా లేదా? వినపడింది. అక్కడ ఉంటున్నారు వాళ్ళు, వాళ్ళ నివాసం అది. కానీ దేవాది దేవుడు నేను నమ్ముకున్నారు. మనం ఈరోజు కొంచెం జాబ్ లేకపోతేనో, లేకపోతే మనకు అనుకున్నవి అవ్వకపోతేనో, లేకపోతే మనకి ఏదో బలహీనత వస్తేనో మనం బాధపడుతున్నాం. కానీ ఈ సిచ్యువేషన్ చూడండి, ఎంత క్లిష్టమైన సిచ్యువేషన్. ఎటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పటికీ మనం చాలా ధైర్యంగా ఉండకపోతే మనం నరకానికి వెళ్ళిపోతాం. తెలుసా? నా చేతుల నుండి మిమ్మల్ని విడిపించే దేవుడు ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా లేరని రాజాజ్ఞ బయలుదేరిపెట్టండి. అప్పుడు 16వ వచనంలో ఏమంటుండే ఆయన? షద్రకు, మేషకును ఆ ముగ్గురు కలిసండి. ముగ్గురు కలిసి ఎవరితో మాట్లాడుతున్నారండి? రాజుతో మాట్లాడుతున్నారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాజు అరే నిన్ను చంపేస్తారా బాబు అంటుంటే ఇంకా ఆయనకు ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఆయనతో మాట్లాడడానికి ధైర్యం కలిగి ఉన్నారు. వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, అమ్మ లేదు, నాన్న దగ్గర నాన్న లేదు, వాళ్ళ సొంత ఊరు కాదు, సొంత భాష కాదు, సొంత ఆహారం ఏది వాళ్ళదంటూ లేదు. వాళ్ళంటూ ఒకటే మనసులో ఉన్నాడు ఒక గొప్ప దేవుడు. దేవుడికి స్తోత్రం. ఆ ముగ్గురు కలిసి రాజు ముందుకు వచ్చి ఏమంటున్నారు? ఇందుని గురించి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యా రాజు గారు, మీకు ఆన్సర్ చెప్పే పొజిషన్లో మేము ఎప్పుడు ఉండం. మా ఊపిరి పోయినా సరే మేము మారం. హల్లెలూయా. నీకు జవాబు చెప్పాల్సిన అవసరం మాకు ఎంత మాత్రమో లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల, ఇదిగో కనబడుతుంది అండి అగ్నిగుండం, ఆ పక్కన కాలుతా ఉంది పెద్దగా. ఇదిగో ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి తప్పించుటకు సమర్థుడు, బ్రతికించుటకు సమర్థుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా వారు ఆ మాట వినకపోతే వారు దేహమును చంపేవారికి భయపడితే ఏమైంది? నరకం వెళ్ళిపోతారు. అసలు బొమ్మకు మొక్కినా మొక్కకపోయినా సావటం ఖాయం. వాళ్ళ నిర్ణయాలు అవి. ఎందుకంటే మొక్కినా అందులో వేస్తే మొక్కితే వదిలిపెడతారు. మన దేహం మాత్రమే అది రక్షింపబడింది, కానీ ఆత్మ కూడా నరకమే. ఈ 4 రోజులు నువ్వు బతుకుతావు, ఆ శిక్షను తప్పించుకుంటావు. కానీ ఒకరోజు వస్తుంది, ఆ రోజు దేవుడిని లెక్క అడుగుతాడు. నీ ఆత్మ నువ్వు ఎప్పుడో చంపేసుకున్నావురా బాబు, వెళ్ళిపో, అదిగో నరకం రెడీగా ఉందని దేవుడు చెప్తాడంట. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఈ మండుచున్న అగ్నిగుండంలో నుండి మరి తప్పించుటకు మా దేవుడు సమర్థుడంట. దేవునికి స్తోత్రం. రోజు నీకు ఎటువంటి ప్రతికూలమైన సమస్యలు ఎదురైనా కూడా ప్రియులారా, దేవుడు ఆ పొజిషన్ నుంచి విడిపించడానికి ఆయన సమర్థుడు. నిన్ను బ్రతికించడానికి ఆయన సమర్థుడు. నీకు మంచి లైఫ్ని ఇవ్వడానికి ఆయన సమర్థుడు. నీ భవిష్యత్తును చక్కదిద్దడానికైనా సమర్థుడు. ఒకవేళ నీకు చేత కాకపోయినా, నీకు ఆ సామర్థ్యం లేకపోయినా, దేవుడి మీద నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు ఏ స్థితిలో ఉండాలనుకుంటున్నావు అంతకంటే గొప్ప స్థితిలో నిన్ను ఆయన వంచగలడు. గట్టిగా చెప్పండి దేవుడి మాట. కాబట్టి ఇక్కడ 18వ వచనం చూడమా, 18వ వచనం కూడా చదువు. ఒకవేళ చూడండి, ఇంకొక మాట కూడా చెప్తున్నారు రాజుకి, రాజా ఒకవేళ ఆయన రక్షించకుండా ఉంటే, రాజా ఈ దేవతలను నీవు పూజింపమరియు నీవు నిలబెట్టి ఉన్న బంగారు ప్రతిమకు
నమస్కరింపమని తెలుసుకో. చాలండి. ఏం చెప్పాలి ఈ లోకంతో? మనం ఏం చెప్పాలమ్మా? రాధమ్మ గారు ఏం చెప్పాలి? మాకు ఈ లోకంతో సంబంధం లేదు. ఎప్పుడు పోతామో తెలియదు, ఎప్పుడు మా జీవితాన్ని ముగిస్తే పడితే తెలియదు. మేము నిత్య రాజ్యంలో ఉండాలి. సృష్టికర్త ఎంత చేసింది ఆయన రాజ్యంలో ఉండాలి. మేము నీకు భయపడి దేవుని వదిలిపెట్టమంటే వదిలిపెట్టము. దేవుని ఎందుకు రాకుండా పోకుండా మేము ఉండలేము. ఎందుకంటే ఆయన మాకు మేలు చేయకుండా ఉండలేడు. గట్టిగా చప్పలు పెట్టండి. మేలు చేయకుండా ఆయన ఉండలేడు. మేలు చేయక నీవు ఉండలేవు.